ఈ బాస్ రోజు ఎంప్లాయీల వాసన చూసేవాడు. తనకి ఏ ఎంప్లాయీ వాసన అయినా నచ్చకపోతే వాళ్ళని వెంటనే జాబ్ లో నుంచి తీసేసేవాడు. విచిత్రం ఏమిటంటే ఇతను ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా మెట్లు ఎక్కడానికి ఎవరో ఒకరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఈ బాస్ చేసేదంతా ఏదో తేడాగా అనిపించి జాన్ తన బాస్ ఫోన్ ని హ్యాక్ చేసేస్తాడు. ఫోన్ లో ఉన్న ఆధారాలతో జాన్ ఒక జ్యువెలరీ షాప్ కి వెళ్తాడు. తన బాస్ పేరు చెప్పగానే జ్యువెలరీ షాప్ అతను భయపడిపోతాడు. దాంతో ఆ షాప్ అతను జాన్ పైన దాడి చేయడానికి ఏదో ఎత్తాలని వంగుతాడు. దాంతో జాన్ వెనక్కి వెళ్లిపోతాడు. ఆ షాప్ ఓనర్ జాన్ తన బాస్ కి అగేన్స్ట్ గా ఉన్నాడని తెలిసి ఈ షాప్ అతను జాన్ కి ఒక సీక్రెట్ చెప్తాడు. ఒకసారి ఒక అమ్మాయి ఒక డయాగ్రామ్ ని తీసుకుని వచ్చి దాన్ని బంగారంతో చేయమని చెప్తుంది. దాంతో ఇతను కూడా చేసి ఇచ్చేస్తాడు. కానీ ఇదే విధంగా వేరే వ్యక్తులు రకరకాల డయాగ్రామ్స్ తీసుకుని వచ్చి వాటిని బంగారంతో చేయమని చెప్పేవాళ్ళు. కానీ ఇదంతా ఏమవుతుందో ఈ షాప్ ఓనర్ అంతగా పట్టించుకోడు. కానీ మెల్లిమెల్లిగా ఆ డయాగ్రామ్స్ పెద్దగా వస్తూ ఉంటాయి. ఆ డయాగ్రామ్స్ ని బంగారంతో చేయడానికి ఇతను చాలా కష్టపడుతూ ఉండేవాడు. ఇతను టోటల్ గా 206 బంగారపు డయాగ్రామ్ చేసిస్తాడు. దాంతో ఇతను చేసింది బంగారు అస్థిపంజరం అని ఇతనికి అర్థమైపోతుంది. అలాగే ఇతనికి వచ్చిన ప్రతి చెక్ ఒక అతని పేరు మీదే వచ్చింది అని అర్థమవుతుంది. అతను ఎవరో కాదు, జాన్ వల్ల బాసే అయ్యి ఉంటాడు. అతను ఈ బంగారు షాప్ లో ఉన్న తనతో బంగారు అస్థిపంజరాన్ని చేపించుకుని ఉంటాడు. అందువల్లే జాన్ బాస్ కి నడవడంలో చాలా కష్టం అయ్యేది. ఈ విధంగా జాన్ తన బాస్ గురించి నిజమంతా తెలుసుకుంటాడు. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.